ఉచిత IVF IUI కన్సల్టేషన్, ఉచిత అల్ట్రాసౌండ్ స్కాన్. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. నోరూరించే బిర్యానీ వండుకోవాలంటే ఏం కావాలి? చికెన్ బిర్యానీకి చికెన్, రైస్, ఆయిల్, మసాలాలు కావాలి. మటన్ బిర్యానీకి మటన్, రైస్ కావాలి. బీఫ్ బిర్యానీకి బీఫ్, రైస్. ఏ నాన్ వెజ్ బిర్యానీకైనా మాంసం మస్ట్. కానీ మాంసం ఒక్క ముక్క కూడా అవసరం లేకుండా నాన్ వెజ్ బిర్యానీని కుమ్మేసే రోజులు వచ్చేసాయి. బియ్యంలోనే మాంసం ఉండే కొత్త రకం బియ్యాన్ని సైంటిస్టులు తయారు చేశారు. ఇక బిర్యానీ వండుకోవాలంటే మటన్ రైస్ తెచ్చి మసాలాలు కలిపి వండేస్తే సరిపోతుంది. బీఫ్ బిర్యానీ, ఫిష్ బిర్యానీ, చికెన్ బిర్యానీ ఏదైనా సరే ఆయా వెరైటీల నాన్ వెజ్ బియ్యం తెచ్చి వండేసుకోవడమే. దక్షిణ కొరియా శాస్త్రవేత్తలు ఈ నాన్ వెజ్ రైస్ ను తయారు చేశారు. చూడ్డానికి పింక్ రంగులో ఉన్న ఈ బియ్యంతో అన్నం వండుకుంటే అచ్చం మాంసం వండుకున్నట్టే ఉంటుంది. మాంసంలో ఉండే అన్ని పోషక విలువలు ఇందులో ఉంటాయి. భవిష్యత్తులో పోషకాహార కొరతను ఎదుర్కోవడానికి ఇది సూపర్ ఐడియా అని సైంటిస్టులు చెప్పారు. మాంసం కోసం పశువులను భారీ స్థాయిలో చంపాల్సిన అవసరం ఉండదని, కార్బన్ డయాక్సైడ్ వంటి విషవాయువులను కూడా గణనీయంగా తగ్గించవచ్చని తెలిపారు. పశువులను చంపి ముక్కలు కోసే కష్టం కూడా ఉండదు కాబట్టి వెజిటేరియన్లు కూడా నాన్ వెజ్ రైస్ కు మొగ్గు చూపే అవకాశం ఉందని అంటున్నారు. యోన్సే యూనివర్సిటీ సైంటిస్టులు ల్యాబొరేటరీలో నాన్ వెజ్ రైస్ ను ఉత్పత్తి చేశారు. మొదట మామూలు బియ్యానికి చేప కొవ్వును, ఫుడ్ ఎంజైమ్లను పోశారు. బియ్యంలోని కణజాలాన్ని భారీగా పెంచేందుకు ఇవి సహాయపడతాయి. తరువాత బియ్యంలో గొడ్డు మాంసం, కొవ్వుల మూన కణాలను చొప్పించారు. ఆ బియ్యాన్ని ఓ ప్లేట్లో 11 రోజుల పాటు కల్టివేట్ చేశారు. బియ్యంలో మాంసం, కొవ్వు కణజాలం పెరిగాయి. రంగు కూడా మాంసం రంగే వచ్చింది. వండి రుచి చూడగా మాంసం టేస్టే వచ్చింది. అంతేకాకుండా బాదాం, వెన్నె, కొబ్బరి నూనె వాసనతో మాంసం అన్నం గుమగుమలాడింది. బీఫ్ రైస్ గట్టిగా కూడా మారాయని పరిశోధనకు నేతృత్వం వహించిన ప్రొఫెసర్ జింకీ హాంగ్ చెప్పారు. సాధారణ బియ్యంతో పోల్చితే నాన్ వెజ్ రైస్లో ప్రోటీన్ 8%, కొవ్వులు 7% ఎక్కువగా నమోదయ్యాయి. గొడ్డు మాంసంతో 100 కేజీల ప్రోటీన్ ఉత్పత్తి చేస్తే 50 కేజీల కార్బన్ డయాక్సైడ్ విడుదలవుతుంది. అదే బీఫ్ రైస్తో ఉత్పత్తి చేస్తే 7 కేజీల కాలుష్యం మాత్రమే విడుదలవుతుంది. కృత్రిమ మాంసాన్ని కొన్ని దేశాల్లో ఇప్పటికే వాడుతున్నారు. జంతువుల నుంచి సేకరించిన మాంస కణజాలాన్ని ల్యాబొరేటరీలో కల్టివేట్ చేస్తున్నారు. అయితే బియ్యానికి నేరుగా మాంసాన్ని కలిపి నాన్ వెజ్ రైస్ తయారు చేయడం ఇదే తొలిసారి. తక్కువ మాంసం వాడి భారీ స్థాయిలో నాన్ వెజ్ ను తయారు చేయడం విప్లవాత్మకమైన ముందడుగు. ప్రస్తుతం ఈ బియ్యం ఉత్పత్తి ల్యాబొరేటరీకే పరిమితమైన ముందు ముందు అడ్వాన్స్ టెక్నాలజీతో వాణిజ్యపరంగా ఉత్పత్తి చేయవచ్చని సైంటిస్టులు చెబుతున్నారు. నాన్ వెజ్ రైస్ కరువు ప్రాంతాలకు వరంగా మారుతుందని వీటి ఆవిష్కర్త జింకీ హాంగ్ చెప్పారు. ప్రతికూల వాతావరణంలో పనిచేసే సైనికులు, వ్యోమగాముల అవసరాలను ఇవి తీరుస్తాయన్నారు. తక్కువ స్థలం, తక్కువ ఖర్చు, తక్కువ కాలుష్యంతో రుచికరమైన పోషకాహారాన్ని తయారు చేసుకోవచ్చని చెప్పారు. బీఫ్ రైస్ మార్కెట్లోకి అందుబాటులోకి వస్తే కేజీ 185 రూపాయలు పలికే అవకాశం ఉంది.